కాకినాడ జగన్నాథపురం నరసింహ రోడ్డు వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంపై బాధితుడు కరి రమేష్ కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధి జన్మదినానికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో తలెత్తిన అనుమానాలతో తన షాపును ధ్వంసం చేస్తున్నట్లు కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తన తల్లిగారు మరణించిన కారణంగా షాపును తెరవటం లేదని, ఇదే అదునుగా చేసుకుని కొందరు షాపు వద్ద మద్యం సేవిస్తూ అర్ధరాత్రి సమయంలో కౌంటర్లు పూర్తిగా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని కోరారు. రోడ్ ఆపోజిట్ ఉన్నారన్నమాట. ఇక్కడ వేస్తున్నారు రాత్రి మనకి. అక్కడ వేసారా? సిఏ గారికి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని నిమిత్తంగా దర్యాప్తు చేస్తానని సిఏ గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దాని నిమిత్తంగా మేము ఇస్తాం. సిఏ గారు పేరు కర్రీ రమేష్. ఇలాగా కృపా ఫాస్ట్ ఫుడ్ 25వ వార్డులో మేము స్థాపించుకున్నాం. ఇక్కడ మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోవడం మీద మేము హాస్పిటల్ పనుల మీద ఆ కార్యక్రమం విషయాల్లో మేము తిరుగుతూ షాప్ సెలవు పెట్టడం జరిగింది. రాత్రి మనకి 11వ తారీఖుని మేము రాత్రి వెళ్తూ ఉండగా మేము ఇలాగ దూరంగా వెళ్తూ ఉంటాం. మా ఇల్లు హౌస్ అక్కడే. వెళ్తూ ఉండగా ఇక్కడ 10 మంది కూర్చుండి ఇక్కడ మందు వేసుకోవడం జరుగుతూ ఉంది. మందు వేసిందే కాకోకుండా ఇక్కడ మేము వర్కింగ్ చేసుకుంటే కౌంటర్ అద్దాలు కౌంటర్ అది బద్దలు కొట్టి నానా విధాలుగా ఇది చేస్తూ ఉన్నారు. దాని నిమిత్తంగా మేము 1 టౌన్ సిఏ గారికి మేము కంప్లైంట్ అనుమానం రీతిగా కొంతమంది గుండెల విధాలుగా మేము అనుమానం రీతిగా మేము ఇస్తూ జరుగుతుంది.